గీతాంజలి ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. రాంబాబు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విజయవాడలోని సింగ్ నగర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు గీతాంజలి సూసైడ్ చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పటికే ఆమె కుటుంబానికి జగన్ 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. గీతాంజలి కుటుంబ సభ్యులను పోటాపోటీగా టీడీపీ, వైసీపీ నాయకులు వెళ్లి పరామర్శిస్తున్నారు. గీతాంజలి కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి ఒకరినైతే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఆత్మహత్యకి పాల్పడిన ఏదైతే అనుమానాస్పద కింద కూడా తీసుకున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి కూడా టీడీపీ, వైసీపీ ఇరువురు కూడా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఆ కుటుంబానికి తీరని మనోవేదనకి అయితే గురి చేసిన పరిస్థితి కనిపించింది. అయితే గీతాంజలి కేసుకు సంబంధించి కూడా తెనాలి పోలీసులు శరవేగంగా కూడా దర్యాప్తు సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఈ కేసుకు సంబంధించి టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని కూడా ఈ రోజు తెల్లవారుజామున తెనాలి పోలీసులు విజయవాడ సింగనగర్ లో అదుపులో తీసుకున్నారు. అతన్ని ప్రస్తుతం అయితే కనుక ఉదయం మంగళగిరి పోలీస్ స్టేషన్ కి, అక్కడి నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలు, గుంటూరు, కృష్ణా అంటే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో పరిసర ప్రాంతాల చుట్టూ కూడా అతన్ని తిప్పుతా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇంకా అతన్ని ఎక్కడా కూడా పోలీసులు అయితే అరెస్టు అధికారికంగా చూపించలేదు. అతని నుంచి కూడా కొంత రహస్య ప్రాంతాల్లో విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే అతను ఎక్కడున్నాడు ఏంటి అనేది తెలియజేయాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి కూడా టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాంబాబు ఆచూకీ ఎక్కడున్నారో తెనాలి పోలీసులు వెంటనే చెప్పాలని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. సత్తాదు. రైట్, థ్యాంక్ యూ శివ.